స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విడుదల చేసిన పత్రాలు అసలు అభివృద్ధి ప్రొసీడింగ్స్ కాదని కేవలం ప్రతిపాదనలు మాత్రమేనని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపోజల్స్ పత్రాలపై ఎమ్మెల్యే సంతకం కూడా లేదని విమర్శించారు. గణపురం ప్రజల నుండి తప్పించుకొని తిరుగుతున్నాడు అనేది నిజం. తను అభివృద్ధి జపం చెప్పడము శుద్ధ అబద్ధం. ఇది నిన్న విడుదల చేసిన కాగితం, ఇది చిత్తు కాగితంతో సమానం. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇది ఎవరో చేసిన ముద్ర, ఒట్టి ముద్ర మాత్రం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం. సంతకం కూడా పెట్టని పిరికోడు కడియం శ్రీహరి. ఇది ప్రొసీడింగ్ కాదు. నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్. దాని మీద ఎక్కువ వర్క్లలో జీవో టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది. సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం. ఇట్లాంటి వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలను తగలబెడుతున్నాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, డిగ్రీ కళాశాల కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ మెయిన్ కెనాల్ కావచ్చు, అనేక ఎక్కడైతే బేరం కుదిరిందో అక్కడ పనులు అయినాయి. దాదాపు 30 కోట్ల సిసి రోడ్లు చేసినట్టు చెప్తా ఉన్నాడు, మంజూరైనట్టు చెప్తా ఉన్నాడు. అవి ఎవరు చేస్తా ఉన్నారు? నీ బినామీ లేట్ హనుమంతరావు కుమారుడు అచ్యుతరావు, తర్వాత నీ అల్లుడు నజీరుల్లా ఇద్దరు కలిసి ఈరోజు సిసి రోడ్డు పనులన్నీ చేస్తున్నాడు. అక్కడ బేరం కుదిరింది. మొత్తం నువ్వే కాంట్రాక్టర్, నువ్వే పనులు ఇప్పించినావు కాబట్టి దాదాపు 40 నుండి 50% కమిషన్ లేదా లాభంతో నాసి రకమైన పనులు చేస్తున్నావు. తప్పకుండా విజిలెన్స్ దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సిసి రోడ్లు రాహుల్ గాంధీ గారు ఆ ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యే దొంగ